హాయ్ గాయ్స్, ఇప్పుడైతే నేను ఒక షార్ట్ గా పెట్టాను మా వీధిలో పడుతున్న వర్షం గురించి. చూడండి ఎలా నిండిద్దో. మా చెల్లి అక్కడ కాలువలు కూడా నిండిపోయి పెద్దకి. ఇదిగోండి ఇక్కడ మీరు ఇలాగ ఈ గట్టులు చూస్తున్నారు కదా, ఈ మధ్యలో ఒకటి ఇలాగ ఉండకు చూడండి. అదైతే దాన్ని మేము పెద్ద కాలం అంటాము. ఇది ఎక్కడ కాదు, అక్కడ ఉంటుంది చాలా పెద్దగా. ఇది కూడా నిండిపోయిందంటే చాలా పెద్ద వర్షం పడింది. ఇప్పుడు ఒక షార్ట్ పెట్టాను, దాన్ని చూస్తే ఎంతవరకు నిండింది తెలుస్తుంది. ఇక్కడైతే టోటలీ సునామీ లాగా ఈ సైడ్ రోడ్డు అయితే ఎవరు నడలేక చేయలేక ఉంది. ఇది చాలా నీళ్ళతో పాటు ముగిలిపోయింది. అక్కడైతే అసలు కాలువ ఉంటుంది, అసలు కాలువ ఉన్నట్లే అనిపించట్లేదు. అక్కడ అందరూ చూసుకొని వెళ్తున్నారు. అక్కడ మొత్తం చాలా గట్టిగా ఉంది వర్షం అయితే. ఇప్పుడు కొంచెం కంట్రోల్లోకి వచ్చినట్లుంది. కానీ ఈ ఉరుములు కొన్ని కొంచెం కంట్రోల్లోకి వచ్చాయి. నేను ఒక షార్ట్ చేసాను కదా, దాంట్లో చూడండి, దాంట్లో అయితే ఇంకా చాలా ఘోరంగా పడుతుంది. అయితే టోటలీ సునామీ అన్నట్లే చాలా నీళ్ళు ఉన్నాయి అక్కడైతే. ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయినట్లున్నాయి. చెల్లి భయపడిపోతుంది. మా డాడీ ఇదిగోండి, ఇక్కడ ఈ రెడ్ కలర్ బైక్ ఉంది కదా, ఇది మా డాడీ బైక్. ఇక్కడ పెట్టారు చూసారా, అసలు ఆ లైటింగే ఫ్లాష్ లైట్ అలా పడుతుంది. నేనైతే అక్కడ ఈ డార్క్ ఉంది, ఎలా ఫోన్ ఆదాన్ని కావాలంటే మీరే చూడండి. లైట్లు కూడా ఆన్ చేసాము. 5 మినిట్లు ఎక్కలేదు డాడ్, లైట్లు కూడా ఆన్ చేసాము. అయినా కూడా చీకట్టుకుంది. కానీ ఉరుములు వచ్చినప్పుడు మాత్రం ఆ లైట్ ఎలా పడుతుందంటే ఏదో టబ్బా టార్చ్ లైట్ గట్టి దగ్గరికి ఇలా ఉంటుందా, అలా ఉన్నట్లుంది. ఆ ఉరుములు లైట్ పడుతున్నాయి, మీరు కూడా చూడొచ్చు. కాలువ అయితే టోటలీ నిండిపోయాయి. ఇక్కడైతే ఆ షార్ట్లో మీరు చూడండి. అలా డ్యాన్స్ చేయకూడదు. అది అక్కడ ఆ రోడ్ చూస్తున్నారు కదా, అక్కడైతే టోటల్ నిండిపోయి ఉండేది. అక్కడైతే ఇప్పుడు ఆ షార్ట్లో చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తాయి. అది డీటెయిల్స్ అయితే మధ్యలో నుంచి తీసిన వర్షంలోనే ఆ షార్ట్లో ఉంది. చాలా నిండిపోయింది. అయితే కాలువ ఇప్పుడు కొంచెం క్లారిటీగా అవుతుంది. కావాలంటే మీరే చూడండి, కొంచెం క్లారిటీగా వస్తుంది. బ్లాక్ కొంచెం ఎక్కువ బ్లాక్ లాగా. ఇందాకలో అయితే అసలు ఎక్కడ ఉందో, అసలు కాలువే ఎక్కడ ఉందో తెలియలేదు. మరి ఎక్కడ కూడా కొంచెం పెద్దగాలకు కూడా కొంచెం మరి పెద్ద కాలువ అయితే నిండిపోయే ఉంది. అసలు అవ్వలేదు. ఆ కాలువ కూడా అవ్వలేదు. కానీ జస్ట్ అంటే కొంచెం నీళ్ళు సైడ్ బై తగ్గాయి కదా, అందువల్ల కొంచెం అది కూడా కొంచెం అండర్ కంట్రోల్లో వచ్చేసింది. కానీ లైట్నింగ్ మాత్రం ఎప్పటికీ అలాగే పడుతుంది. మరి లైట్నింగ్ దేనికో మరి. ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా తిరగచ్చు. ఆ షార్ట్లోనే ఒకవేళ ఆ షార్ట్లోని మీరు ఆ షార్ట్ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఈ వీడియో జస్ట్ స్మాల్ డీటెయిల్ కోసమే, అదే ఫుల్ డీటెయిల్తో ఉంటుంది. ఆ షార్ట్ని మీరు బాగా చూడండి. ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏడ్ చేస్తారో కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మాత్రం ఉరుములు అయితే అస్సలు తగ్గట్లేదు. లైటింగ్ అయితే చాలా పడుతుంది. ఇదిగోండి, ఈ సైడ్కి ఇలాగ వెళ్తే ఇక్కడ మీకు ఒక లైట్ కనిపిస్తుంది కదా, లైట్. ఆ లైట్ ఇది ఇంకో మెట్లు అలా పైకి కొంచెం మెట్లు ఉన్నట్లు కనిపిస్తుంది కదా, ఆ మెట్లు పైకి ఎత్తే మా అత్త ఇల్లు. మరి ఎక్కడ ఉందో కొంచెం ఎడ్జింగ్ చేస్తాము. కొంచెం ఇక్కడైతే అండర్ కంట్రోల్లో కాదు. ఒకసారి అక్కడ చూడండి, అక్కడైతే టోటల్ సునామీయే. అక్కడైతే టోటల్ డబ్బా మునిగిపోయినట్లే అనిపిస్తుంది. అక్కడైతే చూడండి, మీరే కావాలంటే మునిగిపోయినట్లే. కానీ ఇప్పుడైతే చాలా కంట్రోల్ అయ్యింది చెప్పాలంటే. చాలా అంటే చాలా. ఇప్పుడు మనుషులు ఇంత ఫ్రీగా ఇంత కొంచెం ఫాస్ట్గా వాక్ చేయగలుగుతున్నారు. అప్పుడైతే ఎంత పెద్ద మనుషులైనా ఒక
ఆయన అయితే అక్కడ ఉండిపోయారు కూడా, అక్కడ దాని మీద ఇద్దరు ఉండిపోయారు అక్కడైతే. బైకులు కూడా వెళ్తుంటే ఇప్పుడు ఈ స్కూటీకి ఏం నీళ్ళేం తొలట్లేదా, కానీ వేరే స్కూటర్లు కానీ బైకులు వెళ్తే నీళ్ళు ఎలా తిల్లాయంటే ఏదో ఒక మన లెగ్ మొత్తం కవర్ చేసినట్లు, మన ఎల్బో వరకు కవర్ చేసినట్లు అలా కనిపించాయి. చాలా నిండిపోయింది. కానీ నేను పడ్డ మాత్రం చాలా గట్టి పడింది. కానీ నీ ఫ్లాష్ లైట్ ఈ లైట్నింగ్ మాత్రం అస్సలు ఆగట్లే. ఇప్పుడు కూడా ఫాస్టా కొంచెం స్లోగానే వెళ్తున్నారులే, కానీ కంట్రోల్ చాలా లైట్ పడుతుంది బాగానే, అంటే మన వీడియో రికవరింగ్ లాగా. ఇక్కడ మా ఇంటి పక్కన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇదిగోండి, కావాలంటే ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇక్కడ మామూలు నార్మల్ బిల్డింగ్ ఉంది, కానీ కావాలంటే చూస్తాను. చూడండి, దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా, ముందు మామూలుగా ఉండేది, కానీ అక్కడ బిల్డింగ్ కడుతున్నారు, పక్కన నుండి బిల్డింగ్. కానీ ఈ కండిషన్ చూస్తుంటే నాకైతే మా చెల్లికి భయం వేసింది, కానీ నాకైతే తెల్లగా అనిపించింది. ఇందాక అక్కడ నీళ్ళు బాగా నిండిపోయి కదా, ఆ మూమెంట్లోనైతే నాకైతే ఆ షాట్లో ఆ మూమెంట్లో నాకు ఏంటి అనిపించిందంటే, ఒకవేళ నాకు రెయిన్ కోట్ ఉంది కదా, నేను ఒకటి వన్ అండ్ ఫుల్ రెయిన్ కొన్నాము బాబాయ్. అక్కడైతే పెద్ద షేప్ ఫ్రెండ్స్, చాలా గట్టి షేప్స్ పడుతున్నాయి అక్కడి నుంచో. మరి ఇక్కడ ఎవరు మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తే ఎక్కడైనా స్పార్క్స్ కనిపిస్తే నాకు ఒక మిస్టీరియస్ ఆబ్జెక్ట్ కావాలి ఫ్రెండ్స్. జస్ట్ మిస్ ఫ్రెండ్స్, నేనైతే 2 చూసాను నా కళ్ళతోనే, నీకు చూపించలేకపోయాను. స్పార్క్స్ చాలా గట్టిగా వస్తుంది పైనుంచే, ఎక్స్పెషల్లీ వస్తుంది. ఎస్పెషల్లీ అమ్మ బాబోయ్, ఇదైతే బ్లర్రీ టీవీలో వచ్చేస్తుంది. ఇంకా ఆపండి ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఇంటి పక్కన స్తంభం ఉంది. ఇంకా బాయ్ గాయస్, ఇంకా దీనికంటే ఎక్కువ వీడియో తీసానంటే ఇంకా పెద్ద వీడియో షాక్ కూడా ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది కూడా ఎలక్ట్రికల్ డివైజే కదా. బాయ్ గైస్, ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.